కొండ దంపతులు ఏం మాట్లాడినా పెద్ద రచనే అవుతున్నది ఈ నడుమ. సంత పాటల మీద మాట్లాడినా, ప్రతిపక్ష పాటల మీద మాట్లాడినా, లేకుంటే సినిమాల గురించి మాట్లాడినా వివాదాలు మాత్రం కామన్ అన్నట్లే ఉన్నది పరిస్థితి. కొండ మురళి మాట్లాడిన ఈ మాటల మీద ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోనే పెద్ద లడాయి షురువైంది. మరి ఆ ముచ్చట్లన్నిటి మీద ఓ నజరేద్దాం పాండ్రి. మరి ఆయనే పాపం కేటీఆర్ తప్పుదో పట్టించిండు, కేసీఆర్ తప్పుదో పట్టించిండు, అది నాశనం అయిపోయింది. ఏం చేస్తున్నాడు ఆయన ఎందుకుంటారో స్పెషలిస్ట్. మరి ఉన్న మూడు లెక్క మీకు ఇజ్జత్ ఉంటే, ఉన్న మూడు లెక్క మానవత్వం ఉంటే మీరు బయట పాటించిన వచ్చినప్పుడు రాయరావు చేసి మరి వర్గాల్లో కూడా దరిద్రమైన నాయకుడు తయారైంది. 75 ఏళ్ళ ముసలోడు మన నాయకుడికి వచ్చాడు 2 గాళ్ళు అందుకున్నాడు. పాత మీద ఎక్కడే ఈ ఒక్కసారి నన్ను గెలిపి వచ్చేసారి నీకే వదిలిపెడతా అని చెప్పిండు. ఇగో కొండా మురళి మాట్లాడిన ఈ మాటల మీదనే ఇప్పుడు వరంగల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు బగ్గు అంటున్నారు. ఇప్పటికే కొంతమంది పోలీసులు కొండా మురళికి ప్రైవేట్ సైన్యం లెక్క పనిచేస్తున్నారని కొంతమంది ఫిర్యాదు చేస్తే పోలీసు పెద్దసార్లు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు కదా. ఇక ముచ్చట మరవక ముందే ఇప్పుడు చేతి పార్టీ నాయకులంతా మీటింగ్ పెట్టుకొని ఇగో ఇట్లా వార్నింగ్ ఇచ్చినంత పనిచేసిర్రు. సీనియర్లు, అనుభవం ఉన్న వ్యక్తులు కూడా మరి నోటికి వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ అట్లా మాట్లాడితే పార్టీ చూసుకుంటూ క్షమించది. అది ఎవరి ఇది కాదు. మరి మేము ఏమైనా చేస్తాం, మాకు నచ్చింది చేస్తాం, మేము నచ్చింది మాట్లాడతాం. ఏమనంటే బీసీ కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే రెడ్డి కార్డు అడ్డం పెట్టుకుంటాం, లేకపోతే ఎస్సీ కార్డు అడ్డం పెట్టుకుంటాం అని అంటే ఈడ నడవదది. ఈడ కార్డ్స్ పనిచేయది. ఈడ అన్ని కులాల జాతిలో ఉన్నాం. ఈడ అంటే మీరు చేసిన పాపాలన్నీ కులాలు అడ్డం పెట్టుకుంటే పోతాయా? ఆ పద్ధతి మానుకోండి. సేతిపాటి హన్మకొండ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే నాయన్ రాజేంద్ర అన్న ఇంట్లో వరంగల్ ఎమ్మెల్యేలు పెద్ద లీడర్లు కలిసి మీటింగ్ పెట్టుకుని పార్టీలో ఏం జరుగుతుందో మాట్లాడుకున్నారట. ఇక అందరు కలిసి పార్టీకి నష్టం చేస్తున్న లీడర్ల మీద చర్యలు తీసుకోవాలని సేతిపాటి అధిష్టానాన్ని సుతం ఫిర్యాదు చేయాలని నిర్ణయం తీసుకున్నారట. అంటే ఈ లెక్కన చూస్తుంటే ఈ రచ్చ ఇప్పట్లో ఒడిసినట్టే కానత్తలేదు పోండ్రి. మరిగా కొండా దంపతులు ఈ నడవ తాడు ముట్టినా పామైనట్టే అనిపిస్తున్నది. ఏదో మాట్లాడబోయి ఏదో మాట్లాడుతున్నారు, వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. మరిగా వరంగల్ లీడర్లంతా కొండా దంపతులకు వ్యతిరేకంగా ఏకమైనట్టే కనిపిస్తున్నది. కాబట్టి కొండా దంపతులు ఇప్పటికైనా కొంచెం వెనుకకు తగ్గుతారో, లేకుంటే దశ గాలతో మాకేమైతుందని గదే దూకుండు చూయిస్తారో చూడాలి మరి అంటున్నారు కొంతమంది వరంగల్ జనాలు.